లోపల 4 సబ్జెక్టులు ఉన్నాయి, కానీ కనీసం 2 చెప్తా, మీరు వెలుగొట్టండి. బాగాలేదయ్యా, నాకేం లేదు. సరేయ్యా. శ్రీ సద్గురు భక్తానంద పాద కమలామృత పానభుంగం శ్రీ నిర్మలానంద బోధోపదేశికం భీమయార్య గురు చరణం పదే విరళమరి వంశామృతి చంద్రం పూర్ణచంద్ర ప్రదీపికం సద్విచార ప్రవర్తంచ భీమయార్య గురు పదే. అయ్యా, ఈరోజు ఈ తిరువల్లూరు గ్రామం లోపల ఈ దేవమ్మ గారు ఈ సభను ఏర్పాటు చేసి ఎంతో మందిని గురువులను గురుపుత్రులందరినీ కూడా పిలిపించి ఇక్కడికి ఈ పూజా కార్యక్రమాన్ని పెట్టినందుకు వారికి మరియు ఈ లతమ్మ గారు కూడా ఈ జూము లోపల మమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు ఆ బ్రహ్మానంద స్వాముల వారికి ఒక గన్మెన్గా వెంటనే ఉండి వారు ఎక్కడ ఆగుతారో మళ్ళీ అందియడం, మా అందరినీ చాలా మేలుకొల్పుకుంటూ వాళ్ళు బోధన ముందుకు తీసుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల లోపల నిలిచిపోతారని మేము పదే పదే మనం చేస్తున్నాము. ఆ దేవమ్మ గారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ సెల్ నెంబర్లు తీసుకొని అందరికీ ఫోన్ చేసింది. అయ్యా నాయన మీరు రావాలి తప్పకుండా పూజ, కానీ పదే పదే చేసింది. ఆ తల్లికి ద్వాదశి వందనాలు చెప్పుకుంటున్నాం. మరియు ఈ సభకు సర్వాధ్యక్షులైన పూర్ణానంద గౌడ్చర్ల బ్రహ్మానంద రెడ్డి స్వాముల వారికి, మరియు ఈ సభకు అధ్యక్షులైన మరియు ఈ పూర్ణానంద రెడ్డి మరియు రెడ్డప్ప గారికి, మరియు చిరంజీవి మరియు లతమ్మ గారు, ఇట్లాగే అయ్యా కొందరు పేర్లు తెలివై సభపై ఆసీనులైన పెద్దలందరికీ, సాంప్రదాయ పెద్దలందరికీ ద్వాదశి వందనాలు. సభ ముందు కూర్చున్న గురువులకు బైరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, ఆయా భూమానంద బురుగుల బాబురావు వార్యులు మరియు నాగాల నాగేశ్వరరావు వారికి ద్వాదశి వందనాలు తెలుపుకుంటూ, నాకు ఈరోజు అనుబంధ చతుష్టయం అనే సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. సరే, సమయం లేనందున ఎంతో కొంత ప్రయత్నం చేస్తా. మానవుడు తన యొక్క జన్మ సార్థకము కావాలంటే ఈ పూర్ణ ఫలాలు అందాలి. మానవ జన్మకు పూర్ణ ఫలాలు అందాలంటే మరి మానవుడు ఏం చేయాలి అంటే ఈ పరిపూర్ణ బోధన తెలుసుకోవాలి. దీనికంటే కొంత ముందు చెప్పుకుంటూ వచ్చేది, సమయం లేదని చెప్తున్నా. ఈ పూర్ణ ఫలాలు అందాలి. ఈ లౌకిక ఈ విషయాదులన్నీ తెలుసుకోకపోయినా ఈ సంసారం అనే జీవనయానము ఏదో విధంగా గడపవచ్చు, కానీ పరిపూర్ణ